దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ద్వారా కలవడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పినటువంటి ఇంకొక వాగ్దానం 2,000 రూపాయలు వచ్చేటువంటి పెన్షన్ ని 3,000 రూపాయల దాకా చేస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే మరి వాగ్దానం చేస్తారో 2,250, 2,250, 2,500, 2,750 ఈరోజు 3,000 రూపాయలు తీసుకుంటున్న దానికి మీరందరూ సంతోషమేనా? మీ సంతోషంలో మేము కూడా పాల్పంచుకోవాలని, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఉత్తి చేతులు రాకూడదని అడ్డుపడి పట్టుకొని వచ్చాం. కాసేపు 2 మాటలు మాట్లాడుకుందాం. సమస్యలు చాలానే ఉంటాయి. రఘుపతి దగ్గర ఏమి క్లాప్ లేదు, అప్పటికిప్పుడు అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి పనుల్లో ఆయన నా ముందు ప్రశ్న రాఘవ గారిని వచ్చే విషయాలు మీరు ఉంటారు. ఒక ముఖ్యమంత్రి మనసుకి పరిస్థితి రకంగా ఉంటుంది. ఈరోజు అటువంటి పరిపాలన చేశాను అని ముక్తగా ఏదో 1-2 చేశాను మనమే చెప్పుకునేది. ప్రభు గతంలో ఇది ఈ పథకాలు అటు మహిళలకి, పెద్దకి, చదువుకున్న విద్యార్థి రకరకాల పథకాలు కూడా కానీ వెళ్ళలేదు. విన్నారా? అమ్మఒడి జగన్ రెడ్డి గారు వచ్చాక అమ్మ ద్వారా మనం చదివినటువంటి వెళ్ళి తల్లి ప్రోత్సహిస్తూ 15,000 అమ్మఒడి గట్టిగా చెప్పకూడదు ఇచ్చిన దానికి. అమ్మఒడి కింద 15,000 రూపాయలు మీరు చదువుకుంటే పెట్టి అప్పటికి నేను ఆ మేన బాధ్యత ఖర్చుతో కూడుకుందని చెప్పి మీరు చదువు ఆపద్దు, ఆడదా మొదడైనా చూపించండి. అది కోసం ఆ తల్లికి 15,000 ఇస్తూ ఈరోజు 1,50,000 ఎస్సీ, ఎస్సీ మైనార్టీలకి 40 సంవత్సరాలు నిండిన ఆడకి 60 సంవత్సరాలు వచ్చా సంవత్సరానికి 8,700 రూపాయలు, 2 రూపాయలు 1,050 చేయూత ఇచ్చాడు. గతంలో ఉండిందో, గతంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు ఆసరా అన్నారు అంటే ఒక్కరి మనం తీసుకున్నప్పని ఆయన 4లో కన్నటువంటి వాగ్దానం మేరకు పూర్తిగా ఇప్పటికే 3 వార్తల 4 పెడుతూ ఉంది. పూర్తి రుణమాఫీ జగన్మోహన్ కి ఏమి చూడ తెచ్చుకోగలప్పటికి ధన్యవాదాలు చేతి కాదు కదా. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి డ్వాక్రా రుణం చేస్తాను, బంగారం బ్యాంకులో పెట్టుకుని ఇచ్చేస్తాను, నేనే కడతాను అని చెప్పి ముఖ్యమంత్రి తర్వాత చేయలేకపోయాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే ఒక వాగ్దానం చేశాడు. తప్పకుండా 4 విడతల్లో దీన్ని పూర్తి చేస్తున్నాడు. ఆయన పూర్తి చేశాడు. చేయూత 4 విడతలు ఇస్తున్నాడు, 4 విడతలు ఇచ్చాడు. అమ్మఒడి ఇస్తున్నాడు, అమ్మఒడి ఇచ్చాడు. చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని, అలాగే మత్స్యకార భరోసా, మరి ఎంతో మందికి ఎన్నో పథకాలు మత్స్యకారుల సోదరుల కోసం ఇచ్చినటువంటి కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడాలి అనేది ఈరోజు జగన్ గారిని చూసి మనం నేర్చుకోవాలి. ఈయన కూడా చంద్రబాబు నాయుడు లాగా ఆ రోజు పసుపు కుంకుమ అని చెప్పి 10,000 రూపాయలు, 3,000, 3,000, 4,000 రూపాయలు చేతిలో పెట్టి ఓట్ల కోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు మరి అదే పని ఈయన కూడా చేయొచ్చు కదా. ఆసరా అని చెప్పి డ్వాక్రా మాఫీ మొత్తం డబ్బులు ఎందుకు కట్టాలా? 10,000 కాదు 12,000, 15,000 ఇచ్చేస్తే సరిపోయేది కదా. కానీ ఆయన అట్లా చేయలే. ఆయన నేను చెప్పాను, ఒక వాగ్దానం చేస్తున్నా, వాగ్దానం ప్రకారం మొత్తం అప్పుడు మనం కడతా ఉన్నాం. ఆ కట్టడం ద్వారా, ఆ గ్రూప్ ద్వారా ఆ మహిళ ఇంట్లో భర్తకి, కుటుంబానికి అండగా నిలబడి ఆర్థికంగా ఆ కుటుంబాలు నిలబడతాయని చెప్పి ఆశించి ఈరోజు గొప్ప మనసుతో ఈ సహాయం చేశాడు.